నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరులో శుక్రవారం ఓ కుటుంబంపై దాడి, హత్యోదంతం సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుల్లా శ్రీనివాసుల రెడ్డి ఖండించారు. ఆ సంఘటనను తనకు చుట్టి రాజకీయం చేయాలని కొందరు లేనిపోని ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. కావలిలోని ఒక కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీనివాసుల రెడ్డి కొన్ని విషయాలు స్పష్టం చేశారు. నా పేరు పుల్లా శ్రీనివాసుల రెడ్డి, 34 వార్డు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ముసునూరులో జరిగిన ఒక సంఘటనకి బాధ్యులు చేస్తూ కొన్ని పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ నా పేరు స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు. నాకు ఆ సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి రాసేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని స్టడీ చేసుకొని రాయాలని చెప్పి నా యొక్క మనవి. ముసునూరులో ఈరోజు జరిగిన ఘటనలో మా తమ్ముడు పుల్లా సుబ్బారెడ్డి వాడికి ఆర్థిక పరమైన లావాదేవీల వల్ల జరిగిన చిన్న సంఘటనలో తోసుకోవడంలో అన్సర్టన్ ఈవెంట్లో ఏదో ఒక పొరపాటు వల్ల మనిషి ప్రాణం అయితే పోయింది. ఆ ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకోలేని పరిస్థితి. అతనికి గత 3 సంవత్సరాలుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. అతనికి మాకు ఫ్యామిలీ పరంగా డిస్ట్రిబ్యూట్స్ వల్ల అతనితో మేము ఎప్పుడు కూడా దగ్గరగా లేము. ఒక 6 నెలల నుంచి ఈ విధమైన పరిస్థితులు ఉంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంత హెల్ప్ చేయమని చెప్పిన మాట వాస్తవం. నేను పరిశీలన చేసుకుంటే ఇతను దాదాపుగా చాలామందికి అప్పులు ఉన్నాడు. అందువల్ల అతని దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి స్థలము, ఆ ఇల్లు అమ్మి కట్టుకోమని చెప్పి మేము సలహా ఇచ్చాము తప్పితే మేము పార్టీ పరంగా కానీ ఇంకో విధంగానే మేము దీన్ని డిబేట్ చేయలేదు. ఇంకోటి, మనోడి మీదే ఇంతమందికి బాధ్యులు ఉన్నాడని తెలిసిన తర్వాత నేను అన్ని పరిశీలన చేసిన తర్వాత రూరల్లో పబ్లిక్ అంతా పోయి అతని మీద కేసు పెడతా ఉంటే నేను ఒకే 6 నెలల క్రితం ఒకసారి పోవడం జరిగింది. సుమన్ సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సుమన్ సారు నేను అతని మీద కేసు కడుతున్నాను అన్న తర్వాత నేను దాన్ని ఓకే చేసి వచ్చేసాను తప్పితే అతను నేను కాపాడదామనే ఉద్దేశంతో లేకపోతే నా యొక్క పార్టీని అడ్డం పెట్టుకుని అతను ఏదో చేద్దామని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదు. దయచేసి అతను వ్యక్తిగతంగా జరిగిన ఇబ్బందిని పార్టీకి పూయకుండా సోదరీమణులు అందరూ కూడా ఒక్కసారి మా సైడ్ కూడా ఆలోచన చేయండి. ఎక్కడా కూడా ఒకరికి అపకారం చేయమని చెప్పే మనస్తత్వం మాది కాదు. ప్రతి ఒక్కరు న్యాయం చేయమని చెప్పేసి అతను యొక్క ఇల్లు స్థలం అమ్మి కట్టుకోమని చెప్పిన మాట వాస్తవం. దాన్ని పర్స్యూ చేయమని చెప్పేసి డిఎస్పీ గారికి ఆర్డర్ పెట్టారు. అది ఒక వారం నుంచి డిఎస్పీ గారి దగ్గరే ఉంది ఆ కేసు. ఈ మధ్యలో ఎస్పీ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఎస్పీ గారు డిఎస్పీ గారిని పర్స్యూ చేసి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అంతలోకే ఈ యొక్క ఘటన జరిగింది. ఇది అన్సర్టన్గా జరిగింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. అది కరెక్ట్ కూడా కాదు. ఒక వ్యక్తుల మీదకి వెళ్ళిపోవటం, ఏదైనా కూర్చొని సమరస్యంగా మాట్లాడుకుంటే సరిపోయి ఉండేది. ఇది దీనికి చింతిస్తూ ఈ మధ్యకాలంలో అతను ఏమైనా బెదిరించడం ఇలాంటివి జరిగింది, అలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, వాస్తవం అనేది? నేను అదే చెప్పేది. ఈ మనుషుల్ని ఎవరిని కూడా నేను డైరెక్ట్గా చూసింది లేదు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో మాత్రమే చూడటం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో సుమన్ సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ తమ్ముడిదే తప్పయ్యా, ఇది ఇంతమందికి బాధ్యులు ఉన్నాడు, వీళ్ళందరికీ నువ్వు ఒత్తాస ఎట్టగలుగుతావని. అప్పుడు తప్పితే ఇంక తర్వాత నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోయి నేను పరిష్కారం చేసిన మార్గాలు అయితే ఏమి లేవండి. నాకు 3 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు. అసలు నేను ఎక్కడికి మిద్ది మెట్లు కూడా దిగలేదు. కాబట్టి నా వార్డు ప్రజలు నన్నే వచ్చి చూస్తూ ఉన్నారు. వార్డులో జనాభాని అడగచ్చు నేను ఎక్కడ పోయాను ఏందనేది. లేకపోతే నా కాల్ లిస్ట్ తీసుకోవచ్చు మీరు. నేను ఎక్కడన్నా వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు తెలుసుంటే. కొంతమంది మీడియా మిత్రులు కూడా సొంత తమ్ముడే కదా హెల్ప్ చేయమని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి నాకు. కానీ ఎక్కడా కూడా పార్టీకి చుట్టకూడదు ఇది అని చెప్పేసి నేను ఎక్కడా కూడా దీన్ని పెద్ద తెలియదలుచుకోలేదు. పూర్తిగా 100% మా వాడిదే. ఇప్పుడు వాడు అప్లై అయిపోయిన మాట వాస్తవం. చీట్లు ఓనర్గా అప్లై అయిపోయిన మాట వాస్తవం. వాడికి ఒక ఇల్లు స్థలం ఉంది, దాన్ని అమ్మేసి కట్టుకోమని చెప్పాము. ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏదో ఘర్షణ జరిగి వాళ్ళు తోపులాట్లో అదేదో ఇల్లు ఏదో ఆక్రమించుకున్నారని చెప్పి అది డిఎస్పీ దగ్గర పంచాయతీ జరుగుతుంది. అది పూర్తి పర్వాలు కూడా మనకి తెలియదు. అది డిఎస్పీ గారు పర్స్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో రెడ్డికి విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరికి వైసీపీ పార్టీలో సభ్యత్వం ఉందా, పార్టీ నాయకులు?
అసలు ఎట్లా అవుతారండి? ఇప్పుడు ప్రతిదానికి మీరు సభ్యత్వాలు నాయకులు అంటే అసలు ఇప్పుడు నేను 6 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నా. నా తమ్ముడు అని కానీ విజయ్ అని కానీ అసలు ఎవరికైనా తెలుసా? మా తమ్ముడు ఎక్కడైనా ఏదో కార్యక్రమానికి వచ్చాడా? కనీసం నిన్న అంత పెద్ద గడపకి టౌన్ మొత్తం పెద్ద చేశారు. కనీసం గడపలో కూడా లేడు మా వాడు. పార్టీకి వాళ్ళకి సంబంధం లేదండి. పార్టీకి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. ఫ్యామిలీ కూడా అంతే కదా. ఇప్పుడు ఫ్యామిలీలో జరిగిన దానికి తీసుకెళ్లి పార్టీకి అడ్డు చేస్తారు. ఈ పంచాయతీ గతంలో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయిందని ఒక చిన్న సమాచారం పట్టణంలో. ఎమ్మెల్యే దగ్గరికి ఏం బాగాలేదు. ఎమ్మెల్యే దగ్గరికి అవతల వాళ్ళు పోయారు, ఈ విధంగా ఆయన బాకీలు ఉన్నారు అని చెప్పేసి. అంతేగాని ఆయన అది బాకీలు ఉన్న మాట వాస్తవమే, అదేదో పరిశీలి చేసుకోండి అని చెప్పాడు తప్పితే ఆయన చేస్తా అని చెప్పేసి ఎక్కడా కూడా ఆయన లీజర్ తీసుకోలేదు. అబద్ధం చెప్పాలి.